మామూలుగా టైంకి వచ్చి ఉంటాయి 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 కానీ మన దగ్గరికి రావు. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఫెస్టివల్కి నేను మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చాము. సో స్వచ్ఛమైన పల్లెటూరులో ఎలా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది భోగి ముందు రోజు అనమాట. మేము భోగి ముందు రోజు మార్నింగ్కే వచ్చేసాము. సో భోగి ముందు రోజు ఈవినింగ్ ముగ్గుల పోటీలు అయితే స్టార్ట్ చేశారనమాట. 4:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు. సో మేము స్టార్ట్ చేసిన కొంచెం సేపటి తర్వాత అయితే వెళ్ళాము. అప్పటికి లాస్ట్ అయిపోతుందన్నమాట. అంటే ముగ్గు వేసే టైం అయితే అయిపోతుంది. ఓన్లీ 1 అవర్ మాత్రమే ఇస్తారు కదా. సో లాస్ట్ 10-15 మినిట్స్ ఉన్నప్పుడైతే మేము వెళ్ళాము. అప్పటికి అందరు ఇలా వేసేసారనమాట. చాలా వరకు అయితే చాలా బాగున్నాయి ముగ్గులు. ఇంకా ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చి అన్నీ చెక్ చేస్తున్నారు. ఫస్ట్ నేను వీడియోస్ ఎక్కువైతే తీయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు కెమెరామ్యాన్ యాంకర్ అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ముగ్గులు వేస్తున్నప్పుడు మీరు అటు ఇటు వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా అని చెప్పి అందరికీ చెప్తున్నారు. సో అందువల్ల నేను అప్పుడు వాళ్ళు ముగ్గులు వేసేటప్పుడు నేను మిడిల్లో అయితే వచ్చి వీడియో తీయలేదు. అంతా వాళ్ళు చెక్ చేసుకొని ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను వీడియోస్ అన్నీ తీశాను. సో ఒకసారి ఇక్కడ వేసిన ముగ్గులన్నిటినీ కూడా మీరు ఒక లుక్ అయితే వేసేయండి. ముగ్గులన్నిట్లో 3 ప్రైజెస్ అయితే ఇస్తారు. ఈ ముగ్గుకి ఒక ప్రైజ్ అయితే వచ్చింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అని 3 ప్రైజెస్ ఇస్తారు. సో ఈ ముగ్గుకి ఒక ప్రైజ్ అయితే వచ్చింది. నాకు ఎగ్జాక్ట్గా 1, 2, 3 ఇది అని తెలీదు. 3 ప్రైజెస్ అయితే వచ్చాయి. అదొక ముగ్గు అది, అండ్ ఇదొక ముగ్గు, అండ్ ఇది వచ్చేసి ఇంకో ముగ్గు అనమాట. టోటల్గా 3 ముగ్గులకి ప్రైజెస్ అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ వాటికి కూడా, అంటే రిమైనింగ్ ముగ్గులు వేసిన వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. చాలామంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ముగ్గులు కూడా వేశారు. అండ్ డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే సంక్రాంతికి ఇంపార్టెంట్ ఏంటి, గొబ్బెమ్మలు, తర్వాత షుగర్ కేను, అండ్ తర్వాత స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మనం చేసిన పిండి వంటలు అవి కూడా కొంతమంది డెకరేషన్ లాగా పెట్టి డెకరేషన్ అయితే చేశారు, ఫ్లవర్స్ వీటన్నిటితోటి. మేము ఇంకా చీకటి పడిపోయింది, బుడ్డిగాడు మళ్ళీ ఇంట్లో నిద్రపోతుంటాడు, లేస్తాడు, వాడికి ఏమైనా తినిపించాలి అని చెప్పి మేము ఇంకా ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, భోగి రోజు. సో భోగి రోజు పొద్దున్నే మా ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళ బజార్ అందరూ కలిసి భోగి అయితే వేస్తారు. సో అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ మెయిన్ ప్లేస్లో ఇక్కడ అందరూ కలిపి వేస్తారనమాట. స్కూల్ పిల్లలు అండ్ అందరూ కూడా వేస్తారు. ఇక్కడ డ్యాన్సులు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. అందరూ కలిసి చేసుకుంటే ఆ పండగకి వచ్చే అందమే వేరు, అండ్ ఆ ఆనందమే వేరు. సో ఇక్కడ అందరూ కూడా డ్యాన్సులు అయితే వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు. సో వాళ్ళందరూ గ్రూప్ డ్యాన్స్ వేసేసారు. ఆ తర్వాత ఇట్లాగా 2-3 కలిపి డ్యాన్సులు అయితే వేస్తున్నారు. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య ముగ్గు అయితే వేసింది. ఆ రోజు శివ ముక్కోటి, అందుకే ఈ ముగ్గు వేశారు. అండ్ మేము కొంచెం కలర్స్ అయితే వేసాము. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత వెంటనే మేము బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. 7-7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. నేను, మా హస్బెండ్ అండ్ వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్ అనమాట. సో అందరం కలిసి అయితే వెళ్ళాము. బుడ్డిగాడు ఆ టైంకి నిద్రపోతున్నాడు అనమాట. సో వాడేంటంటే లేట్గా పడుకుంటాడు, కొంచెం లేట్గా లేగుస్తాడు. వాడు లేచే టైంకి నేను వచ్చేయాలి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాము.
అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి జస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే పడుతుంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. సో పొద్దున్నే బండి మీద అలా గ్రీనరీగా ఉండే ఆ చెట్లు అవన్నీ చూసుకుంటూ, పొద్దున్నే ఎండ పడుతుంటుంది కదా కొంచెం, ఆ ఎండ అండ్ కొంచెం చలిగాలి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ చాలా బాగుంది మార్నింగ్ టైం అలా వెళ్ళడం. అండ్ నేను బీచ్కి వెళ్ళి కూడా చాలా ఏళ్ళు అయితే అయ్యింది. ఎప్పుడు వెళ్ళానో కూడా గుర్తులేదు, కానీ చాలా ఏళ్ళు అయితే అయ్యింది. అండ్ ఇంకా మధ్యలో కొన్ని పొలాలు అవి కూడా ఉన్నాయి. సో అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము ఆగి. అవన్నీ కూడా ఈ వీడియోలోనే వస్తాయి. కంప్లీట్గా చూడండి వీడియోని, ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో అక్కడ పొలాల దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేసాము. ఇంకా మన బీచ్ అయితే వచ్చేసింది. సో ఈ బీచ్కి నేను వచ్చి చాలా ఏళ్ళైందని చెప్పాను కదా, సో అందువల్ల ఫొటోస్ అండ్ వీడియోస్ కొంచెం ఎక్కువగానే దిగాను, గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి. సముద్రపు అలల సౌండ్ మీరు కూడా వినండి. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే మేము ఆ రిస్క్ అయితే చేయలేదు. న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను సముద్రం సౌండ్ అవి న్యాచురల్గానే పెట్టేశాను. నేను నా వాయిస్ అయితే ఏం యాడ్ చేయలేదు. అండ్ ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ తర్వాత ఇక్కడ నేను జై శ్రీరామ్ అని అయితే రాస్తున్నాను. యాక్చువల్గా నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చూశానన్నమాట. ఇలా మనం జై శ్రీరామ్ కానీ ఇట్లా రామ్ కానీ రాస్తే అలలు తాకు అని చెప్పి విన్నాను. సరే ఒకసారి ట్రై చేద్దాము అంటే వీడియో చూశాను, సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేశాను. ఇది వచ్చేసి నేను బాగా వెనక్కి రాశాను జై శ్రీరామ్ అని చెప్పి. సో ఇక్కడైతే తగలలేదన్నమాట, అంటే అలలు తాకలేదు. కొంచెం ముందుకు రాస్తే అలలు అయితే తాకుతున్నాయి. మనం రాసే ప్లేస్ని బట్టి అలలు తాకడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎంతసేపు మేము ఉన్నా కానీ ఆ అలలు అయితే ముందుకు రాలేదు. సో అందువల్ల నేను మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఇంకో ప్లేస్లో రాశాను, అక్కడైతే తాకింది.
మేమైతే సూర్య నమస్కారం అయితే చేసాము. సో ఇంకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. సో నెక్స్ట్ భోగి రోజు బీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము అనేది అయితే నా అప్కమింగ్ వీడియోస్లో అంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మొత్తం దీంట్లోనే పెట్టాలంటే లాంగ్ అయిపోతుంది. సో అందువల్ల నేను పెట్టట్లేదు. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.